అమూల్యం, బంగారం కంటే కూడా విలువైనదంట మన విశ్వాసం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే గోల్డ్ కంటే కూడా అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదాయి. అన్నానికి లేని రోజు రప్పిస్తాడు, అన్నానికి లేని రోజు రప్పిస్తాడు. అంటే ఇంట్లో గడవని రోజులు. సరే, గడవపోతే ఏదో పొట్ట మార్చుకుంటూ అట్లా ఉంటాం. అదే టైంలో శోధకుల్ని పంపిస్తాడు. మళ్ళీ శోధకులు వస్తారు. వచ్చి వాళ్ళకి రెండో పాయింటే మాట్లాడరు. ఫస్ట్ వాళ్ళు ఎత్తేది ఏంటంటే యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు అని తెగ ప్రార్థనలు చేతివి, తెగ పోతివి, తెగ నమ్ముకుంటామమ్మా. ఈరోజేమో కుండలో కూడు కూడా లేకపోయాయి, పట్టెడు అన్నం కూడా లేకపోయే, అంత ఆహారం కూడా లేకపోయే. ఏం చేశాడమ్మా నీ దేవుడిని? ఫస్ట్ ఎత్తేది దేవుడి గురించే. ఈ దరిద్రులు అంతసేటు దేవుడిని అనకపోతే వాళ్ళు తెచ్చి ఇవ్వచ్చుగా. అంత ప్రేమ వలకబోసేవాళ్ళు ఏం చేశాడు నీ దేవుడు అనకపోతే నీకేం మాయరాగు, నువ్వు సాయం చేయొచ్చుగా. అట్లా చేయరు. చేయకపోగా పుల్ల పొట్టులాగా ఈ మాటలు గుచ్చుతూ ఉంటారు. నీకు తెలియదు వాళ్ళని కూడా దేవుడే నీ మీదకి పంపించాడని. నీకు ఇంట్లో జరగని పరిస్థితులు రప్పించి మళ్ళీ నేను గాయపరిచే వాళ్ళని ఆయనే అనుమతిస్తాడు. ఈ మాటల దెబ్బకు ఒక్కసారి ఆవేశం పెరిగి కొంతమంది అయితే ఇంకేసు ప్రభు లేదు, గీసు ప్రభు లేదు, ఇంక నేను బాగున్నదినే ఇంక బాను. ఏంది నేను మామూలుగా ప్రార్థన చేశానా, మామూలుగా భక్తి చేశానా, అసలు ఏం చేశాను నేను? ఏందన్నా నేను ఎంత భక్తి చేశానన్నా? ఏందన్నా నాకు ఇంట్లో లేకపోవటం ఏందన్నా? ఈ దరిద్రం ఏందన్నా? నేను బాను. అప్పుడు ఆ వచ్చినోడు నాకు కావాల్సింది కూడా అదే. నేను ఎటు నాశనంలో ఉన్నా నువ్వు కూడా నాశనం అయిపోవాలా, అది అప్పుడు నా కడుపు చల్లగా ఉంటుంది. రైట్, ఇప్పుడు మంచి నిర్ణయానికి వచ్చావు. అది వదిలేస్తాను అన్నాడు. ఇప్పుడు వచ్చి పడిందా? మరి ఇప్పుడు వచ్చి పడిందా? నువ్వు ఆ మాట అంటావా, లేకపోతే అసలు ఏ మాట అంటావని దేవుడు గమనిస్తూ ఉంటాడు. అన్నానికి లేని రోజును రప్పించి, అప్పుల పాలయ్యే పరిస్థితిని రప్పించి, రోగిష్టిగా మారే పరిస్థితిని రప్పించి, కఠినమైన శ్రమల్లోని నిన్నుంచి నీ విశ్వాసాన్ని అగ్ని చేత పరీక్షిస్తాడు. అప్పుడు నీ డైలాగ్ ఏంటి అనేది దడగమ్ముతుందా? స్తోత్రం. అన్నా ఇప్పుడు ఎన్ని ఉన్నాయా? ఏమో, నువ్వు ముందే పునాది మీద కట్టబడి ఉంటే, నువ్వు ముందే ఒరిజినల్ గోల్డ్ అయితే 1-2 టెస్టుల్లో పాస్ అయిపోతావు, అయిపోయింది. ఇంక మళ్ళీ ఏమి ఉండవు. ప్రభు చిత్తం. నువ్వు అనుమానాస్పదంగా కనపడ్డావంటే ఇంక రకరకాల టెస్టులు స్టార్ట్ అవుతాయి నీకు.